తెలియకట్టు వచ్చావు నువ్వు? మీది ఏ ఊరు? బేవరం అక్కడ మన తెచ్చికాడ. మీ నాన్నగారి పేరు రాము. ఆయన తాబి మీద పని చేస్తున్నాడు, నువ్వేమో చదువుకోవాల్సిన వయసులో ఇటువంటి హత్యలకి వస్తున్నావా? సిగ్గు అనిపిస్తుంది నీకు అసలు? మూతి మీద మేసం కూడా రాలేదు నీకు. ఇంకా ఎందుకు నాశనం చేసుకుంటారు జీవితాల్లో? నీ పేరేంట్రా? తిరుమల నాగరాజు. ఏంటి గొడవ అండి మీకు? ఎవడ గొడవ అవుతుందని చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? శేఖర్ అంటే ఎవడో? ఏ ఊరు అడిది? బేవరం. వాడు చెప్తారు వచ్చేత ఇక్కడ రమ్మంటే ఖర్చు అవుతా. నీ వయసు ఎంత? 17. ఎంత చదువుకున్నావు నువ్వు? 10th వయసులో హత్యలు చేసే స్థాయికి దిగిపోయి నువ్వు. ఏం ఎవరు పంపించిన లంచం సిగ్గులేడు లంచోళ్ళకి అసలు పంపిస్తాను కా? మీలాంటి వాళ్ళు లంచం చేస్తాను కా? సిగ్గు అనిపిస్తుంది నీకు? మీ బాబులేమో కష్టపడి సంపాదించి చదివించడానికే చేస్తున్నారా? వాళ్ళేమో ఇలా చేస్తున్నారు. మీరు వాళ్ళ పేర్లు కట్టించడానికి సిగ్గులేంటారా మీకు అసలు? ఎవడో వైసీపీ నాయకుడు పంపించే చెప్పి వచ్చేస్తారా? ఆడికి సిగ్గులేదు, నీకు సిగ్గులేదా? నీకు సిగ్గులేదు అసలు? ఏ ఊరు మీది? బేవరం. అక్కడ చూసారు కదండి, ఓన్లీ జన సైనికుల్లో టార్గెట్ చేస్తారు. చూసారు కదండి, కూరగాయల వ్యాపారం చేసుకునే వ్యక్తులు, ఏంటి చిల్లర కూరగాయలు చేసుకునే వ్యక్తులు కూడా హత్యలు చేసే స్థాయి దిగిపోయారు ఈ వైసీపీ నాయకులు. ఎంత దిగజారిపోయారు చూడండి. రాయలసీమ సంస్కృతి గోదావరి జిల్లాలో కూడా తీసుకొస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. అంటే ఎవడు అడిగి వెళ్ళాడు కదని చెప్పని ఇంత దారుణం చూడండి. ఇది చూడండి, చిరు వ్యాపారాలు చూడండి. ఏంటి ఓన్లీ జనసేన కోసం పనిచేస్తారని చెప్పి ఇలా హత్య చేయడానికి పంపించారు. చూడండి రోడ్లు పెట్టి. చూడండి రోడ్లు చూడండి. అలా వయసు చూసారు కదండి, 17 సంవత్సరాలు ఒకటికి 16 సంవత్సరాలు ఒకడు. ఒకటి 9 చదువుతాడంట, ఒకటి 10 చదువుతాడంట, ఒక ITI చదువుతాడంట. అలా ఒకడేమో టాపీ మేస్తాడంట. వాళ్ళ బాబు కష్టపడి సంపాదించి వాళ్ళ బాబులు చదువుకుంటారని పంపిస్తే ఇటువంటి పనులు. రాజకీయ నాయకులు సిగ్గులేకపోతే సరే మీకు వైసీపీ నాయకులకి ఇటువంటి చిన్న పిల్లలు వాడుకుంటారు మీరు.